స్ట్రోక్స్లో. అది ఒక్కసారి జూనియర్స్ ఏదన్నా మిస్ప్లేస్ చేసినారు అనుకోండి, ఆ స్ట్రోక్ మిస్ అయింది అనుకోండి, అంటే నేను లాస్ట్లో నేను పోతానులే, నేను డిసైడింగ్ నేను పోతాను, నేను పోయినాను, అది గోల్ కొట్టినానండి. ఆఫ్టర్ 32 years తర్వాత 1998లో ఏషియన్ గేమ్స్లో గోల్ స్కోర్ చేయడం, దాంతో అదొక హ్యాపీనెస్. అక్కడనే మా మిస్సెస్ని కూడా అది మా కోచ్ ఈయన ఉండేవారండి, ఇది కౌశిక్ అనేసి. ఆ కౌశిక్ ఏమన్నాడు, వాడు ఒక షాపింగ్ ప్లేస్ ముఖేష్ అది నేను అన్నాను కోచ్ అది నెక్లెస్ బాగుంది తీసుకోండి అంటే, మీ ఫ్రెండ్ ఎవరుంటే తీసుకుంటే, నిధి ఇప్పుడు ఎస్ అంటే నేను తీసుకుంటుంటే, నిధి ఇంట్రెస్టెడ్ అంటే ఇంట్రెస్టెడ్ మ్యారేజ్ అనేసాను. అప్పుడు కోచ్ వాళ్ళ ఇంట్లో మాట్లాడి మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ అన్నాడు, మీ కూతుర్ని ఇస్తే నువ్వు చేయగలుగుతావు, ఏంటంటే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాను ముఖేష్ అడుగుతానంటే అన్నాడు. అదొక డైలాగ్ కొట్టంగానే ఇక అక్కడే మాకు 1998 ఏషియన్ గేమ్స్ తర్వాత అదొక గోల్డ్, నాకు 2 గోల్డ్. ఈ మిస్సెస్ ఫ్యామిలీ నుంచి కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకునేసరికి ఇక అప్పుడు మ్యారేజ్ కాలేదు. ఇక అక్కడ ఎంగేజ్మెంట్ ఇండియన్ టీం ముందే నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎందుకంటే అందరు కోచ్ చెప్పిండారు, పేరెంట్స్ అగ్రి హోగే, ముఖేష్ కా పేరెంట్స్ కూడా అగ్రి అయిపోయారు అనేసి ఇక మిస్సెస్ అప్పుడు నెక్స్ట్ డే షాపింగ్ పోయేసి ఒక రింగ్ కొనేసి అక్కడనే ఇండియన్ టీం ముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది అక్కడ బ్యాంకాక్ లోని. ఇది ఒక డిఫరెంట్. అయితే ఇప్పుడు మీ వైఫ్, అంటే మీరు ఎంగేజ్మెంట్ అయిపోయింది, మీ వైఫ్ కూడా మంచి ప్లేయర్ అని విన్నాను. అవునండి, ఎందుకంటే అండి కొంచెం మేము స్పోర్ట్స్ ఆడేటప్పుడు డిసిషన్స్ మేకింగ్ అడ్వైజర్స్ ఉండాలండి కొంచెం.